మరి మనమంతా క్రైస్తవులుగా ఉన్నాం, మనం బైబిల్లో నుంచి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఏమనుకోకుండా కొంచెం నేను పచ్చిగా మాట్లాడతాను, ఏమనుకోవద్దు. నేను ఎంత దూరం నుండి వచ్చినా నా కారులో నేనే నా డీజిల్ పోసుకొని వచ్చాను, నా మంచినీళ్ళు నేనే తెచ్చుకున్నాను. యేసు నామంలో మీ చర్చిలో నుంచి నేను ₹1 కూడా కానుక తీసుకోను. నా పరిచర్య అలాంటిది కాదు. అందుకే నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను. ఎన్ని రోజులు నామకార్థమైన ముసుగులో ఉంటారు? ఈ రోజు నుంచి అయినా మనం ప్రభుకు సాక్షిగా బ్రతకాలి. దయచేసి గమనించండి. నేను క్రైస్తవుల్ని, నా దగ్గర బైబిల్ ఉంది అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఏమనుకోకుండా, పెద్దలు ఎత్తాల్సిన పని లేదు. నేను మామూలుగా విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. ఈ బైబిల్ని ఇప్పటివరకు నేను పూర్తిగా చదివాను, దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి, మీరు ఏది అడిగినా నేను చెప్పగలను అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మిగతా వాళ్ళంతా క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గుండాలండి. నిజంగా ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారండి? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఈ చర్చ్ అసలు డెవలప్మెంటే లేదు. వచ్చిన వాళ్ళే అందరూ. ఎవరికి మందిరం అండి ఇది? సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. నేను ఒక అన్యుణ్ణి. మీలో ఎవరైనా అన్యులు ఉన్నారండి? లేరు. మరి మీ పాటికే మీరు పెట్టుకుంటున్నారు ఈ చర్చి. సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అవ్వాలి. ఇది ఓన్లీ మన కోసమే మందిరం కాదు. ఇప్పటి వరకు బైబిలే చదవలేదు, మనమంతా క్రైస్తవులని చెప్పుకోవడానికి బుద్ధి కూడా ఉండాలి. చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి 2వ తరగతికి వెళ్ళాలంటే ఆ బుక్స్, ఆ నోట్ బుక్స్ అన్నీ పూర్తి చేస్తేనే హోంవర్క్ కూడా వాళ్ళు 2nd క్లాస్లోకి వెళ్తారు. అలాంటిది నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఇంతవరకు ఈ బైబిల్ నువ్వు చదవలేదు. ఎలా వెళ్తావు నువ్వు పరలోకం? ఏదో బ్రతుకుతున్నావు అంటే సరిపోతా? రోడ్డు మీద అడుగు తినేవాడు కూడా బ్రతుకుతున్నాడు, రోడ్డు మీద కూలి పని చేసుకున్నాడు కూడా బ్రతుకుతున్నాడు. నీకు దేవుడు ఎందుకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు? దేవుడు నీకు ఎందుకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు? దేవుడు నీకు ఎందుకు మంచి భార్యని, మంచి భర్తని ఇచ్చాడు? దేవుడు నీకు ఎందుకు మంచి పిల్లల్ని ఇచ్చాడు? దేవుడు నీకు ఎందుకు ఇంత మంచి సంఘాన్ని ఇచ్చాడు? నామకార్థంగా వచ్చి చప్పట్లు కొట్టి ఏదో చిల్లర మార్చి కానికేసి వెళ్ళిపోవడానికా? కాదండి. మేలుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రభు అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు అని విన్నాం, కానీ ఆయన రాకడ ఆసన్నమైంది. జాగ్రత్తగా కనుక లేకపోతే భయంకరమైన నరకం ఉంది. ఆ నరకం నుండి ఎవ్వరూ తప్పించే నాదుడు లేడు. ఆయన పని నువ్వు చెయ్యాలి, ఆయన వాక్యాన్ని నువ్వు చదవాలి, ఆయన వాక్యానుసారం నువ్వు జీవించాలి. జీవించలేకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం వ్యర్థమే.